బులెటిన్లో డీటెయిల్ చూస్తే మాజీ సీఎం జగన్కు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలోనే నిలబడి మాట్లాడుతున్నారని, డీఎస్సీపై ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్న వాళ్ళు చర్చకు రావాలన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీ నియామకాలపై ఆపలేరన్నారు. ఒక డీఎస్సీ అయినా నిర్వహించి ఉంటే హారిజంటబుల్ వర్టికల్ రిజర్వేషన్లు అర్థమవుతాయని లోకేష్ విమర్శించారు. గుడివాడ అమర్నాథ్ అద్భుతంగా మాట్లాడారని జగన్ కితాబు ఇవ్వటం దురదృష్టకరమన్నారు. శాసనసభ్యులు బెంగళూరులో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తే వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆయన సొంత నియోజకవర్గంలో నివసించారు. ఆయన చూస్తే బెంతాహే అని పేరు పెట్టారు. అంటే బెంగళూరులో ఉంటాడు, తాడేపల్లిలో ఒక రోజు, హైదరాబాద్లో మిగిలిన రోజు. అలా ఉంటే వాస్తవాలు ఎటు తెలుస్తుంది? రాండి, ఫీల్డ్లో తిరగండి, వాస్తవాలు తెలుసుకోండి. ఎక్కడ అరకొర తప్పులుంటే తెలియజేయండి, సరిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే సరళలో భాగంగా మా ఓట్లన్నీ తీసేస్తున్నారని వైసీపీ ఆందోళన చేస్తున్నారు. అయ్యా, ఎవరు ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు. మేమే ఇన్వాల్వ్ అయ్యి అందరిలో ఓటు నమోదు పకడ్బందీగా జరగాలనేదే మా పార్టీ కూటమి లక్ష్యం. కలిసికట్టుగా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. మా దగ్గర ఉన్న డేటా అంతా పబ్లిక్లీ అవైలబుల్ డేటా. వాళ్ళు కొంచెం ఐటీలో అవగాహన లేని వ్యక్తులు ఏదంటే అది మాడతారు. మాకు కొంచెం ఐటీ అవగాహన ఉన్న వ్యక్తులు కనుక ఒక యాప్ తయారు చేసి మా కార్యకర్తలకు సులభంగా చేశాం. ప్రిజనరీ ఎప్పుడు ప్రిజన్ వైపు అంటే జైలు వైపు చూస్తాడు. రౌడీలు ఉంటారు ఆయన చుట్టూ, మహిళల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరైతే గతంలో దాడులు చేశారో ఒక వ్యక్తి పైన 25 కేసుల వ్యక్తి ఏదో దేవుడు లాగా చూపించే వాళ్ళు. విజనరీ ఎప్పుడు ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి మా లక్ష్యం. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నాయి. దానికి కారణం ఏంటి? బ్రాండ్ సిబిఎన్ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఇంకా తీసుకొస్తాం. అన్ని అయిపోయింది అనట్లా, ఇంకా చేయాలి. మాలో కసి ఉంది. అంత యంగ్ కేబినెట్, యంగ్ శాసనసభ్యులు ఉన్నారు. పనిచేయాలని తపనుంది. మీరందరూ చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 76 సంవత్సరాల వయసైనా ఆయనే హాయిగా కొబ్బరికాయ తీసుకుంటారు, కిందనే కొడతారు, సైకిల్ ఎక్కుతాడు, ఆయనే దొక్కుతాడు. పులివెందుల ఎమ్మెల్యే అది కూడా చేయలేడు. ఇప్పుడు కోడిగుడ్డుకి ఇండస్ట్రీకి కోడిగుడ్డు మధ్యన తేడా తెలియదు. ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుందంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని చెప్పి ఆనాడు మొత్తం భారతదేశం మనం చూసిన నవ్వే పరిస్థితి. అందుకే ముద్దుగా కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన ఆయన అలానే చేస్తాడు. ఆయన 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ తీసుకురాక ఉన్న పరిశ్రమలు తరిమేశాడు. గౌరవ హోంమంత్రి గారు ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే 1 కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం, చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట గుడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసామని చెప్పాడు. అంటే ఎక్కడ పోతున్నారండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తాను. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తాను. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? ఇప్పుడు ఒక రౌడీ షీటర్ కి, ఒక ఫ్యాక్షన్ కి, ఒక గొడ్డలి పార్టీలో ఉన్న గొడ్డలి బ్యాచ్ కి మహిళల్ని గౌరవిస్తానే తెలియదు. అందుకే చెప్పా, జగన్ పేరులో జీ అనేది ఉంది కదే, గొడ్డలి. డిఎస్సీని ఆపలేడు రాబోయ్. ఎందుకంటే పారదర్శిగా నేను నడిపించా. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజిన్ లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, నేను వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడి జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేసాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సీ ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము సాక్షి క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. 10,000 అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నాడు. నేను ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్ గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి, ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం